ఈ సెషన్లో మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి చూస్తాం. ఫస్ట్ డే ఆఫ్ వీక్. వీక్ డే యొక్క నంబర్ రిటర్న్ చేస్తుంది. అది 1 వచ్చి సండేకి, 2 మండేకి, అట్లా సాటర్డే వరకు ఉంటాయి. అదే నెక్స్ట్ వీక్ డే అని ఉంది. ఇక్కడ సేమ్ నెంబర్సే రిటర్న్ చేస్తుంది. బట్ 0 వచ్చి మండేకి, 1 ట్యూస్డేకి, అట్లా 6 సాటర్డే వరకు ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ డే ఆఫ్ వీక్ చూద్దాం. త్రీ రావడం జరిగింది. అదే వీక్ డే అని ఇచ్చామనుకోండి, అప్పుడు నెంబర్ మారుతుంది. 1 రావడం జరిగింది. నెక్స్ట్ డే ఆఫ్ మంత్. ఒక మంత్లో డేట్ ఏంటి అనేది రావడం జరుగుతుంది. థర్డ్ డే అనమాట. ఆ విధంగా వస్తుంది. అట్లానే డే ఆఫ్ ఇయర్. ఒక ఇయర్లో డేట్ ఏంటి అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఇయర్లో డేట్ అంటే జనరల్గా 365 డేస్లో ఈ యొక్క డేట్ అంటే ఫిబ్రవరి 3rd 98లో ఎన్నో రోజు 365 డేస్లో 34th డే అనమాట. ఫిబ్రవరి 3rd. జనవరికి 31 డేస్ ఉంటాయి, ప్లస్ ఈ యొక్క 3, ఆ విధంగా. అట్లనే మంత్ రిటర్న్ చేస్తుంది ఒక డేట్లో. మంత్ అనే ఫంక్షన్ ద్వారా ఈ విధంగా మంత్ని తీసుకోవచ్చు. సెకండ్ మంత్ అనమాట. అట్లనే డే నేమ్ ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. ఫిబ్రవరిలో 5th డే వచ్చి థర్స్డే అనమాట. ఓకే, నెక్స్ట్ మంత్ నేమ్ ఏంటి ఒక డేట్లో అనేది మంత్ నేమ్ ఫంక్షన్ ద్వారా మనం రిటర్న్ చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు ఫిబ్రవరి అని రావాలి. ఓకే, నెక్స్ట్ ఒక డేట్లో ఫస్ట్ క్వార్టరా సెకండ్ క్వార్టరా ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది క్వార్టర్ అనే ఫంక్షన్. అంటే ఒక ఇయర్ని 4 క్వార్టర్స్గా తీసుకుంటుంది. ఇది సెకండ్ క్వార్టర్ అనమాట. అంటే 3rd మంత్ వరకు ఫస్ట్ క్వార్టర్, ఇది 4th మంత్, ఇది కాబట్టి సెకండ్ క్వార్టర్ అని రిటర్న్ చేయడం జరిగింది. అట్లనే నెక్స్ట్ వీక్. నెంబర్ 7 రిటర్న్ చేస్తుంది ఒక డేట్లో వీక్ అనమాట. రిటర్న్స్ డేట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్. నెక్స్ట్ ఇయర్. ఒక డేట్లో ఇయర్ నెంబర్ ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. జనరల్గా ఇక్కడ ఇయర్ 98 కాబట్టి 98 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ అవర్. ఒక టైంలో అవర్ ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది.
ఓకే, జనరల్గా ఇక్కడ డైరెక్ట్గా మీరు డేట్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా మీరు టేబుల్స్లో ఉండే ఆ డేట్ అండ్ టైం ఫీల్డ్స్ని ఇక్కడ అప్లై చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రోగ్రామింగ్లో కావచ్చు, లేదంటే డిఫరెంట్ కమాండ్స్లో వీటిని ఈ ఫంక్షన్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. అట్లానే మినిట్, సెకండు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ పీరియడ్ యాడ్. ఎన్ నెంబర్ ఆఫ్ మంత్స్ మనం ఇచ్చిన పీరియడ్కి యాడ్ అవుతాయి. మరి అక్కడ ఫార్మాట్ YYMM ఫార్మాట్ కానీ లేదంటే 4YSUMM ఫార్మాట్ కానీ ఉంటుందండి. సో ఇక్కడ పీరియడ్ యాడ్ అన్నాను. సో ఇక్కడ YYMM ఫార్మాట్ ఇచ్చాను. అంటే ఇయర్ 98లో ఫస్ట్ మంత్కి 2 మంత్స్ యాడ్ చేసాం. సో కంప్లీట్గా ఇక్కడ 4 ఇయర్ ఫార్మాట్ రావడం జరిగింది. 1998లో థర్డ్ మంత్ వచ్చింది. ఫస్ట్ మంత్కి 2 మంత్స్ యాడ్ చేస్తే థర్డ్ మంత్ రావడం జరిగింది. అట్లానే పీరియడ్ డిఫరెన్స్ కూడా ఈ విధమైన ఫార్మాట్లో మనం చూడొచ్చు. ఫస్ట్ ఏమో YY ఫార్మాట్ ఇచ్చాను, ఇక్కడేమో కంప్లీట్గా 1997 4YS ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రెండింటికి మధ్యలో 11 మంత్స్ డిఫరెన్స్ ఉంది. 1998 ఫిబ్రవరికి 1997 మార్చ్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 11 మంత్స్ డిఫరెన్స్ ఉంది. అట్లనే డేట్ యాడ్. ఈ డేట్ యాడ్ ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఇంటర్వెల్ 1 సెకండ్ అని మధ్యలో ప్లస్ అని ఇచ్చాం. ఈ డేట్కి ఈ టైంకి ఇట్లా కంప్లీట్ డేటు టైము ఇచ్చాను, ప్లస్ ఇంటర్వెల్ 1 సెకండ్ అని ఇచ్చాను. ఈ ఇంటర్వెల్ కీవర్డ్ ద్వారా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 1997 12th మంత్ 31st డేట్లో ఈ పర్టికులర్ అంటే 23 hours 59 minutes 59 secondsకి 1 సెకండ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 1997 కాస్త 1998 జనవరి ఫస్ట్ డే రావడం జరిగింది. ఈ విధంగా ఇంటర్వెల్ అనేది ఉపయోగపడుతుంది. దీన్నే మనం 1 డే యాడ్ చేస్తే ఏమొస్తుంది? దీనికి 1 డే యాడ్ చేస్తే 1997 12/31కి యాజ్ యూజువల్ మీకు 1998 రావడం జరుగుతుంది. అదేవిధంగా మైనస్ కూడా చేయొచ్చు. 1998కి మైనస్ ఇంటర్వెల్ 1 సెకండ్ అంటే ఈ ఫస్ట్ మంత్ ఫస్ట్ డేకి 1 సెకండ్కి తగ్గించామంటే ఆటోమేటిక్గా 97 రావాలి ఇక్కడ. ఈ విధంగా డైరెక్ట్గా మనం ఈ యొక్క మైనస్ ప్లస్ ఆపరేటర్స్ని కూడా తీసుకోవచ్చు. చూడండి, 1997 12th మంత్ 31st డేట్ ఈ టైము రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డేట్ యాడ్, డేట్ సబ్ కూడా వర్క్ అవుతాయి. చూడండి, ఆ ప్లస్ మైనస్ వాటికి బదులు ఇట్లా డేట్ యాడ్, డేట్ సబ్ని మనం అప్లై చేయొచ్చు. ఇంటర్వెల్ 1 సెకండ్ దీనికి యాడ్ చేసాం కాబట్టి 1998 రావడం జరిగింది. అట్లనే డేట్ సబ్, అట్లనే యాడ్ డేటు, సబ్ డేటు ఇవన్నీ కూడా సేమ్ ఫార్మాట్లో వర్క్ అవుతాయి. నెక్స్ట్ 2 days 2_ days అనేది ఉంది. అట్లనే దానికి ముందర ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఎక్స్ట్రాక్ట్ చూద్దాం.
ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ దిస్ డేట్ 1999 దీంట్లో నుంచి ఇయర్ మంత్ ఏది కావాల్సి ఉంటే అవి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఇయర్ మంత్ డే మినిట్ ఏవి కావాల్సి ఉంటే అవి తీసుకోవచ్చు. ఇవంతా కూడా ఇక్కడ చూపించిన ఫార్మాట్స్ ప్రకారం ఉంటాయి. ఇయర్ మంత్ అవర్ సెకండ్ వీటినైనా సరే మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట ఒక డేట్లో నుంచి. అట్లానే నెక్స్ట్ 2 days అని ఉంది. ఈ 2 days రిటర్న్స్ డేట్ డే 0 సిన్స్ ద నంబర్ ఆఫ్ డేస్ అని చెప్పి నాట్ కౌంటింగ్ బిఫోర్ 1582. ఓకే, అలా డేట్ ఇచ్చాము ఇక్కడ. డేట్ అనేది అక్కడ ఫార్మాట్ మీకు తెలుసు. 1995 5th month ఇట్లా 01 ఫస్ట్ డే దాని నుంచి కౌంటింగ్ వస్తుంది అనమాట. ఫ్రమ్ డేస్ 2 days ఫ్రమ్ డేస్. దానికి రివర్స్ 2 daysకి రివర్స్. ఈ డేస్ని మొత్తం ఆ డేట్ నుంచి ఈ ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ అయినాయి కదా దాన్ని తీసుకుంటే ఈ డేట్ వస్తుంది. మరి ఈ డేట్కి కౌంట్ చేస్తే ఇన్ని డేస్ అయినాయి ఇప్పటి వరకు అని అర్థం అన్నమాట. అది 2 days ఫ్రమ్ డేస్. నెక్స్ట్ డేట్ ఫార్మాట్. ఒక డేట్ని మనం ఏ ఫార్మాట్లో కావాల్సి ఉంటే ఆ ఫార్మాట్లో షో చేయొచ్చు. ఫార్మాట్ కరెక్ట్గా ఇవ్వాలి. చూడండి, సాటర్డే అక్టోబర్ 1997. ఇక్కడ %W, %M, %Y. ఈ పర్సంటేజెస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. %M అంటే మంత్ నేమ్, %W అంటే వీక్ నేమ్, అట్లా అన్నమాట. ఇట్లా నంబర్ ఆఫ్ ఇవి ఉన్నాయి. వీటిలంతా కూడా మీరు ఆ యొక్క డేట్ ఫార్మాట్లో అప్లై చేసి మీకు పర్టికులర్ డేట్ ఏ ఫార్మాట్లో డిస్ప్లే కావాలి అనేది కంప్లీట్గా మీరు తీసుకోవచ్చు. అట్లనే టైం ఫార్మాట్ కూడా ఉంది. డేట్ ఫార్మాట్ లాగానే టైం ఫార్మాట్లో కూడా మీరు ఈ అవర్స్ వీటిలంతా కూడా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ కరెంట్ డేట్ని డేట్ ద్వారా మీరు రిటర్న్ చేయొచ్చు. ప్రజెంట్ డేట్ ఏంటి అనేది వస్తుంది. అట్లనే కరెంట్ టైం రావడం జరుగుతుంది. నవ్వు సిస్టేట్ కూడా సేమ్ వాటిలాగానే నవ్ అన్నా అనుకోండి, డేట్ టైం రెండు రావడం జరిగింది. మరి యునిక్స్ టైం స్టాంప్ ప్రకారం రావడం జరిగింది. రిటర్న్స్ యునిక్స్ టైం స్టాంప్ ఫ్రమ్ 1970. దీని నుంచి సిన్స్ ద డేట్ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ కరెంట్ టైం, దాని ప్రకారం ఆ యొక్క వాల్యూ రావడం జరుగుతుంది.
అట్లనే ఫ్రమ్ యూనిక్స్ టైం స్టాంప్, నంబర్ ఇస్తే దానికి కరస్పాండింగ్ డేట్ టైము రావడం జరిగింది. అట్లానే సెకండ్ టు టైం, సెకండ్స్ ఇచ్చాం, దాన్ని టైంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఇన్ని సెకండ్స్ ఎంత టైము, ఇన్ని మినిట్స్ ఇన్ని సెకండ్స్ అని వచ్చింది. 39 minutes 38 seconds అనమాట. టోటల్గా 2378 సెకండ్స్ ఇలా కన్వర్ట్ అయింది. అట్లనే టైం టు సెకండ్. ఓకే, ఈ విధంగా రకరకాల డేట్ అండ్ టైం ఫంక్షన్స్